రామ్నగర్ కార్యాలయంలోని తెలంగాణలో వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు, కర్ణాటకలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తక్షణమే మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇంటిని, గాంధీ భవన్ ను వేలాది మందితో ముట్టడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత నాగేష్ ముదిరాజ్ హెచ్చరించారు. హరీష్ రావు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తే నిరాధార ఆరోపణలు చేస్తే తగదన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి హరీష్ రావు అని, అలాంటి వ్యక్తిపై పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదన్నారు. ఆధునిక సాంకేతికతో ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా మనము క్షుద్ర పూజలు, వర్షాలు పడద్దు, ఎవరైనా పూజల కోసం అసలు ఆ సాంకేతిక యుగంలో ఉండి మనము కొంచెం ఆలోచిస్తే మనం అప్పుడు త్రేతాయుగంలో కూడా అసలు రాక్షసులు వర్షాలు పడొద్దని ఎవరు అసలు వర్షదేవుని ఆపేంత దమ్ము ఎవరికైనా ఉన్నదా? కొంచెం నువ్వు స్టోరీని మాట్లాడు. ఈ మూఢనమ్మకాలన్నీ పక్కన పెడితే నువ్వు ఒక పీసీసీ అధ్యక్షుడిని, గల్లీ లీడర్ లాగా కాకుండా కొంచెం ఇంకిత జ్ఞానం ఆలోచించి మాట్లాడండి మీ స్థాయికి తగ్గట్టు. ఎవరన్నా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు అప్పటికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందండి. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు పదవికి రాజీనామా చేసారు. మరి మీరేం చేసిరని, మీరు అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాలు మీరు ఏం చేసిరని, మీరు ఇప్పటి వరకు మీరు హామీలు ఒక్కటి నెరవేరలేదు, 420 హామీలు నెరవేరలేదు. మీరు ఒక్కటంటే ఒకటి చేసిన పని చెప్పండి. ఒక్కటి మాత్రం క్లియర్గా ఏమర్థమవుతుందంటే మీరు ప్రజల దృష్టిని మరల్చనీకే ఈ క్షుద్ర పూజలు అవి ఇవి అని కట్టుకథలు అమ్ముతున్నారు. మీరు చెప్పేది ఎవరు కట్టుకథలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వెళ్ళని గుడి లేదు రాష్ట్రంలో. మీరు కామాఖ్య టెంపుల్కి ఎందుకు వెళ్ళిందండి? మీరు గోవాతికి చాలామంది చెప్పి నాతో కూడా, అన్న ఈయన అసలు ఆగుతలేడుగా పీసీసీ ప్రెసిడెంట్ అయిన నేనే ముఖ్యమంత్రి అని పోయి అక్కడ పూజలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయాల చుట్టూ తిరిగి పొల్లు దండాలు పెడుతున్నాడు. మేమే రోజున అట్లా అన్నామా? సరే నువ్వు ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీ విషయం, దానికి మాకు సంబంధం లేదు. మీరు ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం మీ స్థాయికి తగదు. మీరు గల్లీ లీడర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు. సరే ఎవరో అన్నారంటే మీరు వారించాలి. అరే కనీసం నీకు కొంచెం అవగాహన కూడా లేదు. మొన్ననేమో క్షుద్ర పూజలు అంటావు, నిన్న చేతబడులు అంటావు. హరీష్ రావు గారు 2 రోజులు కుటుంబ సభ్యులతో వెళ్ళి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి జరగాలని పూజలు చేస్తుంటే మేము ఏ రోజైనా ప్రశ్నించిన వాడిని మీ రాహుల్ గాంధీ గారిని నెలలు 20 రోజులు, నెల రోజులు పక్క రాష్ట్రం కాదు దేశాలే వదిలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోయింది ఏందో నువ్వు అడగగలుగుతావా? ఆ రోజు లేడు, ఈ రోజు లేడు. కుటుంబ సభ్యులతో వెళ్ళి పూజలు చేసారు. ఇంకా మనము కలియుగంలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు త్రేతాయుగం కాదు. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కట్టుకథలు పక్కన పెట్టండి. మీరు చేస్తున్నారు. మనము కలియుగంలో ఉన్నాం. ఇంకా రాక్షసులు, శుద్ధ పూజలు, అసలు ఏ యుగంలో ఉన్నామో కూడా అవగాహన లేకుండా అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి. అదే అవగాహన లేకుండా మాట్లాడేటట్టు వాళ్ళకి సాధించాలి. కానీ ఈయన కూడా ఒక పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఏదో దొరికినట్టు ఉన్నా ప్రెస్ పెట్టి మళ్ళీ నిన్న నేను అట్లా లేదు, మరి లేదు. ఆధునిక యుగంలో ఉన్నాం. సాంకేతికత ఈ మూఢనమ్మకాల ద్వారా ఇటువంటి మాట్లాడే ముందు స్టోరీ తెచ్చుకొని మాట్లాడాలి. మీ 3 సంవత్సరాలు అవుతుంది మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి అమలు చేస్తలేదు. మీ వ్యతిరేకత పాలనని కలిపి రోజుకు ఒక ఇష్టం వచ్చినట్టు ప్రజలను సైడ్ ట్రాక్ తీసుకుపోయి ప్రజలని ఆలోచనని వాళ్ళని సైడ్ ట్రాక్ తీసుకుపోదామనే ఉద్దేశంతో ఇలా మాట్లాడతాం. ఇది మంచి పద్ధతి కాదు. సందర్భంగా మహేష్ కుమార్ గారికి తెలుసు.